ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ భోళేశ్వర ఆలయ జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. రథ సప్తమిని పురస్కరించుకుని ప్రారంభమైన ఈ జాతర 3 రోజుల పాటు కొనసాగుతుంది. ఇవాళ స్వామి అమ్మవార్ల రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పార్వతీ బలేశ్వర స్వామివారి విగ్రహాలను పల్లకిలో తీసుకొచ్చి రథయాత్రగా నదీ తీరాన్ని దాటించారు. రథాన్ని లాగేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. రేపటితో ఈ జాతర ముగుస్తుంది. ఆసిఫాబాద్లో గత 600 సంవత్సరాల నుండి ఈ యొక్క దేవాలయం ఉన్నట్టుగా తెలుస్తుంది. రథోత్సవాలు ఈ యొక్క బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు అనేక మంది లక్షలాది మంది ఆ యొక్క భక్తుల మధ్య రథోత్సవం ఇప్పుడే బయలుదేరి ఆ గుడి ప్రాంగణం వద్ద చేరింది. శ్రీ బాలేశ్వర స్వామిగా ఇక్కడ విశేష పూజలు అందుకుంటున్నాడు ఈ యొక్క భోళాశంకరుడు. ఆ విధంగా హిందూ సంస్కృతి గోండురాజులు నాడు 400 సంవత్సరాల్లో నిర్మించిన చారిత్రాత్మక వైభవం ఉట్టిపడ్డట్టుగా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. గోండురాజుల కాలంలో ఈ ఆలనా పాలనకు గురైంది. ఆ తరువాత ఈ యొక్క రామచంద్ర పైకాజీ గారు దీనిని అభివృద్ధిలో తీసుకువచ్చి అప్పుడు అనేక రకాల యొక్క అప్పటి ఉన్నటువంటి యొక్క గుడి నిర్మాణం చేసి దీన్ని ఆ యొక్క పునరుద్ధరణ గావించింది.